వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఒక వివాహిత హత్య ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి హరిణి అనే యువతి హైదరాబాద్లో గ్రూప్స్ కోసం కోచింగ్ కోసం వెళ్ళింది. అంతా బాగానే ఉంది. 2020 సంవత్సరంలో తన మేనమామతో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. సో తల్లి దగ్గర తనకి 4 ఏళ్ల కుమారుడైనటువంటి కుమారుణ్ణి తల్లి దగ్గర వదిలేసి హైదరాబాద్లో చదువు కోసం వెళ్ళింది. చిన్నప్పటి నుండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేది హరిణి కళ. సరే, దానికి తగ్గట్టు కుటుంబ సభ్యులు అదేవిధంగా తన భర్త దంతేశ్వరరావు కూడా తనకి ప్రోత్సహించేవాడు. పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది, మీ అమ్మ నేను ఉన్నాం కాబట్టి నీకు నచ్చినంత చదువు, మంచి ఉద్యోగం సాధించు, నీ కళ సాకారం చేసుకొని ఎంకరేజ్ చేశారు. ఇదంతా కూడా బాగానే ఉంది. అయితే తనకి బిడ్డ ఉన్నాడని మరిచి అదేవిధంగా ఇంట్లో భర్త తల్లి ప్రోత్సాహం ఇస్తుందని కూడా పక్కన పెట్టేసి అక్కడ హైదరాబాద్లో వేరే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లు కొన్ని రూమర్స్ అయితే మాత్రం కుటుంబ సభ్యులకి వినిపించారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. ఏదైనా మాట్లాడితే గొడవ పడేది. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నాకు ఈ పిల్లల్ని కూడా చూసుకోవడం ఇష్టం లేదంటూ లేనిపోని మాటలన్నీ ఆడడం వల్ల గట్టిగా నిలదీసేసరికి నేను వేరే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను, నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటూ కుండలు బద్దలు కొట్టేసినట్లుగా చెప్పేసింది పేరెంట్స్కి. అయితే తన తల్లి ఒక్కసారిగా తన మీదకి దాడి దిగింది. పెళ్ళైన ఆడదాని, అందులో కుమారుడు కూడా ఉన్నాడు, అయినా ఇలాంటి ఆలోచన నీకు రావడం, మా చెడ్డ పేరు తేవడం అంతా కూడా ఏంటిది అనేసి అంటూ గట్టిగా నిలదీసింది. అయినా సరే ససేమేరా తను ఒప్పుకోకుండా నేను చదువు కోసం వెళ్ళిపోతున్నాను అంటూ ఇంట్లో ఘర్షణ పడి వెళ్ళిపోయింది. ఇంకెలా అయినా సరే తన్ని మార్చాలి, లేదంటే ఎలా అయినా సరే హత్య చెయ్యాలి. ఇంకా మారని పక్షంలో ఇంకా హత్యే, లేదంటే మా పరువు పోతుంది, ఊర్లో వాళ్ళందరికీ తను ఏమైనా వేరే తప్పుడు పని చేస్తే మేము ఎలా సమాధానం చెప్పుకోవాలి అనేసి అని నానా రకాలుగా ఆలోచించి తన తల్లి అదేవిధంగా తాత అదేవిధంగా భర్త ముగ్గురు కూడా ఎలా అయినా సరే తను రప్పించండి, ఫస్ట్ రప్పించిన తర్వాత మనం తర్వాత ప్లాన్ని పకడ్బందీగా అమలు చేద్దాం అనేసి అని ముగ్గురు మాట్లాడుకున్నారు. అదే అనుకున్నదే తడుగా కొడుకు నీ మీద బెంగ పెట్టుకున్నాడు, హరిని నిన్నే అడుగుతున్నాడు, ఒకసారి వచ్చి పోరాదు, ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు అంటూ కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా చెప్పారు. సరే, మీకోసం కాపేనా నా కొడుకు కోసం వస్తానని హైదరాబాద్ నుండి శ్రీకాకుళానికి పయనమైంది హరిని. తనకి ఎక్కడో మనసులో డౌట్ కొడుతుంది. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు నన్ను కొట్టినా తిట్టినా తర్వాత మళ్ళీ నన్ను పంపించరు, అసలు నా యోగక్షేమాలు తెలియాలంటే నాకు అవుతుందో లేదో, సో ఏదో ఒకటి నేను ఇప్పుడే చేయాలి అనేసి అని తన మొబైల్ ద్వారా సెల్ఫీ వీడియో తీసి పోలీసులకి అదేవిధంగా శక్తి టీంకి అదేవిధంగా తన ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేసింది. ఇలా నేను శ్రీకాకుళం జిల్లా అయినటువంటి పలాసకి వెళ్తున్నాను మా ఇంటికి. సో అక్కడ నేను కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి రాకపోతే నాకు నా కుటుంబ సభ్యులు హాని తలపెట్టినట్టే, ఆ హాని తలపెట్టడానికి గల కారణం వారే అంటూ వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ని పాస్ చేసింది. సో అనుకున్నదే తడుగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు కూడా నచ్చ చెప్పారు, వద్దమ్మా మన పరువు పోతుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఉద్యోగం రాకపోతే పోయింది, పిల్లల్ని చూసుకొని నా బ్రతుకు, మనకు ఉద్యోగం ఏం అవసరం లేదు, పరువు నిలబెట్టు చాలు అని కాళ్ళ అయ్యేలా పడ్డారు. ససేమేరా నేను ఇంకా నా భర్తతో ఉండను, నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా మూర్ఖంగా ప్రవర్తించింది. సో ఇంకా తల్లి తనకి ఇంకా చెప్పే ఓపిక లేక నీ వల్ల మా పరువు పోతుంది, నా అల్లుడు అనవసరంగా అందరి దగ్గర తలదించుకోవాలని అతి దారుణంగా పిడిగుద్దులు గుద్ది చంపేసింది. సో మార్నింగ్కి ఎలాంటి సీన్ క్రియేట్ చేశారంటే హఠాత్గా గుండెపోటు వచ్చింది, అందువల్లే మా కుమార్తె చనిపోయింది అని అక్కడ కూల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేసారు. అయితే ఆ తల్లి కొడుతున్న సమయంలో తాత కూడా సహకరించాడు. భర్త తెలివిగా ఎలా ఆలోచించాడంటే ఇక్కడ నేను ఉంటే నేనేదో చేశానని డౌట్ వస్తుంది కాబట్టి ఈ కేసు నా మీదకి రాకుండా ఉండాలంటే నేను మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నట్టు, అందరికీ మూవీ చూడడానికి వెళ్ళిపోతున్నాను అని టికెట్ కూడా చూపించాడు. కానీ అందులో తన ప్రమేయం కూడా ఉంది. సో తెల్లవారేసరికి హఠాత్ మరణం చెందింది అని అక్కడ ఉన్న వారందరినీ కూడా నమ్మబలికారు. కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది అక్కడ గ్రామస్తులందరికీ. నిన్న మొన్న అంతా బాగానే ఉంది, రాత్రి ఒకవేళ గుండె నొప్పి అయితే అట్లీస్ట్ కనీసం హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళలేదు, ఎవరికి కాల్ చేయలేదు. అదే కాక తెల్లవారు దుర్ముహూర్తం వచ్చేస్తుంది, ఎలా అయినా సరే అంత్యక్రియలు పూర్తి చేసేయాలి, ఈ పలానా ముహూర్తంలోనే అంతా జరిపించేయాలి, పుణ్యశ్రీ కాబట్టి అని ఏవో కళ్ళబొల్లి కబర్లన్నీ చెప్పేసి శ్మశాన వాటికి తరలించేసి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసేసారు. అయితే అప్పటికి కొంతమంది గ్రామస్తులందరూ కూడా
ఎందుకో డౌట్ కొడుతుంది. మొన్నటి నుండి కూడా కొన్ని గొడవలు పడుతున్నారు. ఆ డౌట్ కలిగి వీఆర్ఓకి కంప్లైంట్ చేశారు. ఇది ముమ్మాటికి హత్యే, హఠాత్ మరణం, గుండెపోటు వగైరా ఏమీ కాదు. సో పోలీసులు కంపల్సరిగా రంగంలోకి దిగాల్సిందే అనేసి అని కంప్లైంట్ ఇవ్వగానే సో అక్కడికి వీఆర్ఓ అదేవిధంగా పోలీసులు వెళ్ళేసరికి దహన సంస్కారాలు కూడా పూర్తయిపోయాయి. కాలి బూడిదైపోయింది పార్థివ దేహం కూడా. సో ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అని విచారిస్తే ససమేర ఏమి మాకు తెలీదు, మా పిల్ల ఇలానే చనిపోయింది అనేసి అని చేతులు ఎత్తేశారు. కానీ గత కొన్ని రోజుల క్రిందట తను రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వీడియోని శక్తి టీంకి అదేవిధంగా పోలీసులకి అదేవిధంగా తన ఫ్రెండ్స్ కూడా పంపించింది కదా, ఆ వీడియో ఒక్కటి బయటకు వచ్చింది అంతే. తమదైన స్టైల్లో పోలీసులు అయితే మాత్రం అలా ఇచ్చుకెళ్ళారు. మీరు చెప్తారా మేము చెప్పించాలని, అంతే. వెంటనే తల్లి ఒప్పుకుంది. నేనే నా కడుపున పుట్టినటువంటి కూతుర్ని చంపింది నేనే. నా పరువు తీయడానికి, నా అల్లుని వీధుల పాలు చేయడానికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని పబ్లిక్గా చెప్పింది. సో తన నిర్ణయం కారణంగా చంటి బిడ్డ ఏమవ్వాలి, మా పరువు ఏం కావాలి, అందుకోసమే చెప్పాం తను ఇంకా వినలేదు, ఇంకా వేరే మార్గం లేక హత్య చేయవలసి వచ్చింది అని తల్లి ఒప్పుకుంది. ప్రధాన నిందితురాలుగా తల్లి అదేవిధంగా తాత అదేవిధంగా తన భర్త మిగిలిన కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అయితే తల్లే, ఎందుకంటే కూతురికి ఏదైనా కష్టం వస్తే తల్లి దగ్గర చెప్పుకుంటుంది. సో ఇంకా కాస్త ఓర్పుతో తల్లి ఉన్నట్టయితే కూతురు వినేదేమో. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులకి ఇంకా పిల్లలు ఏమైనా చెప్పాలన్నా సరే సంకోచించి స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. సో ఈ మహిళ హత్య అయితే మాత్రం హరణి హత్య ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని అదేవిధంగా హైదరాబాద్లో కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా తన భర్త నుండి వేధింపులు వస్తున్నాయని అక్కడ కూడా కంప్లైంట్ చేసి పోలీసుల సమక్షంలో సర్ది చెప్పుకున్నారు. సరే ఇంకెప్పుడు ఇంకా నేను తను ఏమి అన్నట్టు పోలీసులకి తన భర్త కూడా హామీ ఇచ్చి వచ్చాడు. సో అక్కడ తను అలా కంప్లైంట్ నమోదు చేసింది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇంకా మా పరువు తీస్తుందని ఈ దారుణానికి పాల్పడినట్లు తల్లి కూడా ఒప్పుకుంది.